హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను రాగి బిందె రుద్దక చాలా రోజులు అయిపోతుంది. ఒంట్లో బాగోలేదు అని చెప్పాను కదా, ఇక అందువల్ల రాగి బిందె కూడా పోస్ట్ పోన్ పడిపోయింది అనమాట. అంటే సబ్బుతో పైన కడుక్కుంటున్నాను, కానీ ఆ రాగి బిందెకి పట్టే ఆ కలర్ అయితే ఉంటుంది కదా, బ్లాక్ కలర్, అది పోయేటట్టు అయితే చేసుకోవట్లేదు. ఇక అందుకని చెప్పేసి ఆ రోజు ఉదయాన్నే లేచాను. కొద్దిగా ఉదయాన్నే లేచేసి ముందైతే బిందె పని అయితే పెట్టుకున్నాను. ముందు ఇది క్లీన్ చేసుకుంటే వంటగది క్లీన్గా ఉంటుంది అనమాట. ఇది మెరుస్తూ ఉంటుంది కదా, వంటగదికి ఒక అందం అనేది వస్తుంది. ఇలాంటి రాగి బిందులు అలాంటివి మెరుస్తూ ఉండేటట్టు చూసుకుంటే. ఇక్కడ వచ్చేసి నేను ఏం యూస్ చేస్తానంటే పితాంబరం అయితే యూస్ చేయను. ఒక నిమ్మ చెక్క, పసుపు, ఉప్పు, ఈ మూడింటిని వేసుకొని రుద్దుకుంటాను. 1 వీక్ కల్లా మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ ఇక మళ్ళీ దీంతోనే రుద్దుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట. చాలా ఈజీగా వస్తుంది. ఊరికినే అలా పెట్టి మనం ఈ నిమ్మ పులుసు అలాగే ఉప్పు పసుపు స్ప్రెడ్ చేస్తే చాలన్నమాట. ఆ కలర్ అంతా పోయి మంచిగా షైనింగ్ అయితే అయ్యిద్ది బింది. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అవుతుంది. కాకపోతే కలర్ అనేది చాలా తొందరగా చేంజ్ అయిపోతుంది అదనమాట. ఇక్కడ వచ్చేసి మా వాడికైతే పన్నీరు అలాగే కాజు రైస్ అయితే ఎగ్ కూడా వేస్ట్ చేస్తాను. చాలా సింపుల్గా చేస్తున్నాను, చూడండి. చాలా బాగుంటుంది అనమాట. చాలా ఇష్టంగా తింటాడు మా వాడు. కాకపోతే హెవీ ప్రోటీనే, కానీ లేట్గా ఆకలేస్తుంది. స్కూల్లో ఎంత కొంత ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు, ఈవినింగ్ ఎప్పుడుకో వచ్చి తింటారనమాట. అందువల్ల కొంచెం హెవీ ప్రోటీన్ అయినా పర్లేదు అని చెప్పి నేనైతే పెడుతున్నాను. మా వాడు ఏంటంటే అక్కడ ఇంటికి వస్తే ఫోన్ చూడడం తక్కువ చేస్తాడు, ఆడుకోవడం ఎక్కువ చేస్తాడు. ఎక్కువగా సైక్లింగ్ చేయడము, పరిగెట్టుకుంటూ ఆడడము అలాంటివి ఎక్కువ చేస్తాడు. లేదు ఫోన్లే చూస్తారు, టీవీయే చూస్తారు అనుకున్న పిల్లలకి హెవీ ప్రోటీన్ అయితే చాలా లేటుగా అరుగుద్ది. ఎక్కువగా బాడీ అనేది అలిసేటట్టు ఆడుకోవాలన్నమాట పిల్లలు ఎప్పుడు కూడాను. అప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఏదైనా పెట్టినప్పుడు అది చాలా త్వరగా అరిగిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ కల్లా యాస్టీజ్ ఆకలి అయితే వేస్తుంది అదనమాట. ఇదైతే హెవీగా ఉండే ప్రోటీన్ ఫుడ్. మీ పిల్లలకి పడుతుందో లేదో చూసుకొని పెట్టుకోండి అంతే. కాజు అలాగే పన్నీరు ముందైతే నెయ్యి వేసుకున్నాను. నెయ్యిలో ఈ రెండింటిని ఫ్రై చేసుకున్న తర్వాత కోడిగుడ్డు వేసుకున్నాను. కోడిగుడ్డు వేసిన తర్వాత ఇది మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకొని దీనిలో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసిన గ్రీన్ పేస్ట్ అనమాట. గ్రీన్ పేస్ట్ ఒకటి వేసాను కదా, అదనమాట. కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మా బాబు చాలా కొంచెమే తింటాడని అందరికీ తెలుసు కదా, అందుకని పచ్చిమిర్చి చాలా కొంచెమే వేసుకొని వాడి స్పైస్కి తగ్గట్టుగా లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. రైస్ అయితే చాలా బాగుంది, చాలా మైల్డ్గా ఉంది. నెయ్యితోనే చేసుకోండి, నెయ్యితో చేసుకుంటే ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. వేసుకుంటే కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఎక్కువ ఎందుకు చేస్తానంటే కొంచెం మా వాడికి లంచ్ బాక్స్లో పెడతాను, ఇంకొంచెమేమో మా వారికి పెడతాను అనమాట. అంటే ముందే టేస్ట్ తెలుసుకోవడం కోసం ఎలా ఉంది ఏంటి. బాబా అయితే చెప్పలేడు కదా ఎగ్జాక్ట్గా, మా వారికి పెడితే కంపల్సరీ తింటారు, అది ఎలా ఉందో చెప్తారు. ఇక క్యారియర్ కట్టే ముందు ఇంకేమన్నా ఉప్పు కానీ ఏదన్నా సర్దుబాటు చేసుకోవాలంటే ఇక ముందే చేసేసుకొని ఇక బాక్స్ అయితే కట్టేస్తానమాట. అందుకని ఎప్పుడు చేసినా సరే మా వారి కోసం అని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఒక గుప్పెడు బియ్యం అయితే ఎక్కువ వేసుకుంటాను మా వాడికి ఏదైనా స్పెషల్ రైస్ చేసినప్పుడు. ఎందుకంటే పిల్లలకు పెడితే మనకి టేస్ట్ ఎగ్జాక్ట్గా తెలియదు, బాగుందంటే బాగుందంటారు అంతే. కాబట్టి ఇక మా హస్బెండ్కి పెడితే ఆయన మంచిగా చూసి చెప్తారనమాట. ఇక క్యారేజ్లో అయితే కట్టేశాను. ఆ తర్వాత స్నాక్స్కి ఏమో ఫ్రూట్ అయితే పెట్టాను, ప్యాషన్ ఫ్రూట్ చెప్పాను. మళ్ళా వాటర్ బాటిల్లో నీళ్ళు మంచిగా తాగు. ఇదిగో బ్యాగ్ తలిచుకో. బాయ్ బంగారు. అల్లరి చేయబా స్కూల్లో.
అలా మా వాడిని అయితే స్కూల్కి పంపించేశాను. అయితే లాస్ట్గా నోరెందుకు పొక్కులు ఇచ్చామని చెప్పానంటే పాలు ఇచ్చాను. పాలు తాగిన తర్వాత కంపల్సరీ అయితే నోరైతే పొక్కలు ఇచ్చుకునే వెళ్ళాలి, పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే. ఎందుకంటే పాలు తాగిన తర్వాత పళ్ళ దగ్గర ఉండిపోయి పాలు అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఆ నాలుగు మీద కూడా పట్టిద్ది అనమాట. అందుకని కంపల్సరీ నోరైతే పొక్కలించాలి. పసిపిల్లలతో అయితే పక్కా పొక్కలించాలి. తెలియదు కదా వాళ్ళకి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తారు, వాళ్ళ ముఖం మీదే మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి మనమే అలాంటివన్నీ కొంచెం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక మా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకైతే అలా రైస్ చేశాను కదా, మా కోసం అని చెప్పి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే చేశాను. ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. అసలు బీరకాయ ఈగురులాగా వేసుకోవాలి, ఒక్క టమాటా కూడా లేకుండా పచ్చిమిర్చి బద్దలుగా వేసుకొని వేరుశనగ నూనెతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఈసారి చేసినప్పుడు పక్కా ఫుల్గా అయితే పెడతాను. ఇగో ఇలా వస్తే కర్రీ అనేది అయిపోయినట్లు లెక్క. చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికే కాదు చాలా బాగుంటుంది, అసలుకి అమృతంలా ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి. రొయ్యలు బీరకాయలు, లేత బీరకాయలు తీసుకొని ఇలా నూనెకి మగ్గబెట్టుకుంటే కూర అనేది అబ్బా చాలా బాగుంటుంది. ఇక వంట అయితే అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా కడిగేసాను. అంటే వంట చేస్తూనే గిన్నెలు కూడా కడిగానులేండి. ఇక అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది, మా వారు కూడా వచ్చేసారు. ఇక తింటాకని చెప్పేసి మొత్తం అయితే రెడీ చేసేస్తున్నాను. అంటే మధ్యలో కొంచెం పని ఉందిలే, అది హడావిడిగా ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి నేను అదైతే ఏమీ తీయలేదు. ఇక డైరెక్ట్ మధ్యాహ్నం నుంచి అయితే తీస్తున్నాను అనమాట. అదిగాక నేను పెద్ద లెంతి వీడియోలు కూడా పెట్టను కదా, అది తెలుసు కదా అందరికీ. ఇక మధ్యలో కూడా అవన్నీ తీస్తూ ఉంటే బాగా వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకనే నేను ఆ మధ్యలో ఏది తీయను అనమాట. ఏదన్నా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే దాని గురించి ఏమన్నా చెప్పాల్సింది ఏమన్నా ఉంటే అలాంటివి అయితే తీసుకుంటాను. అలాంటివి తీసుకొని అలాంటి వాటిని ఎడిట్ చేసుకొని పోస్ట్ చేస్తాను అనమాట వీడియో అయితే. ఇక్కడ కూర్చొని ఇద్దరం కలిసి అయితే లంచ్ చేసేస్తున్నాం. మేము ఎప్పుడైనా సరే ఇక గిన్నెలన్నీ ఒక చోట పెట్టేసుకొని మళ్ళీ లేచే పని లేకుండా లంచ్ అయితే చేసేస్తాం. లంచ్ అయినా డిన్నర్ అయినా ఒక్కళ్ళమే ఉన్నా ఇద్దరమే ఉన్నా అలాగే చేసుకుంటాము. అంటే మళ్ళీ మళ్ళీ లేస్తే నాకు ఎందుకన్నా నచ్చదు అనమాట, గుండీలు తీసినట్లు అనిపిస్తుంది. ఓరా ఇది వెరీ గుడ్. ఇదైతే ఈవినింగ్ క్లిప్. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ అయితే చేస్తున్నాడు. ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఇలాగే చదివిస్తాను. ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.